శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 25వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్సులు. 25వ అధ్యాయంలో కళింగ కిరాతుడు మిత్రుల కథ. గృత్సమద మహర్షి చాహ్నమునితో ఇట్లు మరల పలికెను. ఓయి, మాఘమాస వ్రతం మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పెదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతం ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వము కళింగ కిరాతుడు కలడు. అతడా ప్రాంతమున సంపదలు కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటకు అడవికి వెళ్ళెను. అనేక మృగంబుల వేటాడెను. అతడు మృగములను వెతకుచూడు అడవిలో తిరుగుచుండగా ఒక విప్రును చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చేయవలనని బయలుదేరెను. మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడతను చూచి వాని వద్దనున్న వస్త్రములను ధనమును అపహరింపవలనని తలంచెను. తన వారితో వచ్చిన ఈ బ్రాహ్మణుని వద్దనున్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనమిమ్ము, లేనిచో నిన్ను చంపుదనని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడు నా వద్ద ధనమేమియును లేదని సమాధానమిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచ్చటి మార్గమును ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకుని చంపుచుండెను. వానికి ధనమును సంపాదింపవలనను కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలు చేయువాడొకడు మిత్రునిగా నుండెను. అతడు కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారుపు నగలను చేయుచు దానిలోని బంగారమును హరించెడివాడు. కిరాతుని బాటసారుల కడ దోచుకున్న నగలు పట్టణమున విక్రయించెడివాడు. కిరాతుడు కూడా మోసగించి నగలనమ్మి ధనమును అపహరించెడివాడు. కిరాతుడును బాటసారు నుండి దోచుకున్న నగలను అమ్మమని స్వర్ణకార మిత్రునికి ఇచ్చెడివాడు. అతడు నగలమ్మి అందులో కొంత ధనము తీసుకుని మిగిలిన ధనమును కిరాతకునికి ఇచ్చెడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రునిగా ఉండెను. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉండెను. వాడి తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె స్వేచ్ఛావర్తనురాలయ్యను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామతురై తన విటును వచ్చు చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటి వద్దకు ఆమె రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచుచుండెను. అచ్చట ఆమె కుమారుడు వ్యభిచారిని కాముకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకుని వాని తల్లియు ఆ చీకటిలో వచ్చిన దాన్ని తాననుకున్న విటుడే అని అనుకున్నది. ఈ విధముగా తల్లి కుమారుడు చీకటిలో ఒకరికొకరు నెరుగక తనకు కావలసిన వారే అని అనుకొనిరి. ఫలితముగా వారిద్దరూ ఆ చీకటిలో కలిసిరి. సమాగమైన తర్వాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించి వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకము చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనను. నిర్దయుడై కిరాతుని వద్దకు చేరి వారికి స్నేహితుడయ్యను. కిరాతుడి బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహత్య సువర్ణకారుడు అమ్మిన ఇచ్చిన నగలను బంగారమును దొంగిలించుకునివాడు. ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురుతల్పమునుడును ఈ ముగ్గురుని బ్రాహ్మణ మిత్రుడు కలడు. అతడు వారితో కలిసి
వారితో పాటు పాపకార్యములు చేయుచుండెను. బ్రాహ్మణుడొకటి చేత వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒక చోట చేరినట్లయ్యను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, ఈ 5 పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతకుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోతీయుడైన బ్రాహ్మణునొకరిని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలు ధరించెను. లేడి చర్మము దర్పలు చేతపట్టుకుని గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాత మిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుండి ఉన్నవారిని చూచి, నీవెవరు, ఎక్కడకు వెళ్ళుచున్నావని అడిగెను. అతడు, నేను బ్రాహ్మణుడును, కిరాతుని వద్ద పనిచేయుచున్నాడని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యాన నిమగ్నుడై ఉండి కందులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములు చేసిన వాడు, హింసాపరుడు, బంగారము దొంగిలించువాడు, వారికొక సూత్రమిత్రుడు, గురుపత్ని తల్పగమనం చేసినవాడు. ఇట్లు పంచమహాపాపములు చేసిన వారిలో వారితో తిరిగి నీవు బ్రహ్మ తేజస్సును కోల్పోయితివి. పాపాత్ములతో కలిసి మాట్లాడనను, వారిని చూచినను తాకినను వాడు వలె పాపాత్ములగును. అట్టి వారలతో మాట్లాడక తప్పనిసరి అయినచో దర్భను చేత పట్టి మాటలాడవలను. అట్లు చేసినా పాపమంటదు. నీవట్టి పాపాత్ములుగా సాంగత్యముచే బ్రాహ్మణత్వం పోగొట్టుకుని పాపివైతివి. గురుతల్పగమనము చేసినవాడు, బంగారం దొంగిలించినవాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికి ఎంత దూరమున ఉన్నా అంత మంచిది అని పలికెను. ఇట్టి వారలకు ఎంత దూరమున ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశంకులునితో పలికి మిన్నకుండెను. విశంకులుడు వీరవ్రతుని మాటలు విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వ పాపహరణ క్షయమైన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుని ప్రార్థించాను. వాని మాటలకు విని దయాళుడైన వీరవ్రతుడు మునులు మొదలగు వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపములు చెప్పుచూ తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయము. ప్రతి ఇంట భిక్షమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయోగ క్షేత్రమున ప్రాతకాలమున స్నానము చేసి మాధవుని దర్శింపు. ప్రయాగ స్మరణమే ముక్తి కలుగును. స్నానము చేసిన వచ్చు పుణ్య ఫలము చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయోగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా గాని సంవత్సరము పాటు ప్రయాగలో మాఘమాసము స్నానము ఆచరింపు. ఆవు తినగా మిగిలిన బియ్యము వండుకొని తినుము. ఈ ప్రకారము ఒక వాసము చేయము అని అనెను. త్రిశంకులుడు అట్లేయన్ని అంగీకరించెను. తన మిత్రులకు అయిన కిరాతకులకు ప్రాయశ్చిత్తము చెప్పుడని కోరెను. వీరవ్రతుడు ఆ మాటలకు విని సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారిని ఆచరింపదగినది చెప్పెను. విశంకులుడు వీరవ్రతునికి నమస్కరించి 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తము చేసుకున్న తర్వాత నాకు ధర్మము ఉపదేశము కోరుదునని అడిగాను. ఆ ధర్మమును అడిగినప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. విశంకుడు కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలు వారికి చెప్పాను. వారు విశంకుల మాటలు విని భయము పశ్చాత్తాపం పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలచి ప్రయాణమైనరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘమాస స్నానము చేసి పాప విముక్తులైరి. విశంకులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలము నుండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించును. అన్ని తీర్థస్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇచ్చును. విశంకులుడు వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సర ప్రాయశ్చిత్తమును ఆచరించను. పాప విముక్తుడై వీరవ్రతుని వద్దకు నైమిషారణ్యమునకు పోయి వీరవ్రతునికి నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తమ నమస్కరించిన విశృంఖులను లేవనెత్తి ప్రేమతో కుశలములు అడిగను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను, ఓయి, నీ పాపమంతయూ పోయినది. ప్రయోగ స్నానముచే
దుష్ట సాంగత్యజనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతముకు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండము. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కావాలనని విశృంఖులచే మంత్రజలమును స్నానము 3 దినములు చేయించి విశంకులుని వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశంకులను ఇట్లు ఉపదేశించను. ఓయి, నిరంతరము సంతోషముగా నుండము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రములను అనుసరించి కార్యములను ఆచరింపుము. వివాహము చేసుకుని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణి హింస మానుము. సనాతన ధర్మము పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మొదలగు నిత్య కర్మములు మానకము. ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుము. హరుని పూజింపుము. ఇతరుల ఆనందమును చెప్పకము. ఎవని యందును అసూయ పడకము. ఇతరుల వృద్ధి చూచి విచారపడకము. పరస్త్రీలను తల్లివలె చూడము. చదివిన వేదములు మరువకము. అతిథులను అవమానింపకము. పితృ దినమున శ్రాద్ధమును మానకము. చాడీలు చెప్పకము. ఇతిహాస పురాణములు వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండు ధారణము చేయము. రుద్రాక్షమాలను ధరించి రుద్రాక్షములతో శివుని అర్చించుము. తులసి మాలను ధరించి తులసి దళములతో లక్ష్మీనారాయణును, బిల్వ దళములతో శివుని అర్చించుము. హరిహరులను ఆచరింపుము. హరిహర తీర్థమును సేవింపుము. నివేదితాన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘమాస స్నానమును మానకము. మనస్సును అదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికము ఆచరింపుము అని వీరవ్రతుడు శృంఖులకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. శృంఖులుడు వీరవ్రతుని పాదముకు నమస్కరించి గురువు అనుమతి నంది మరల కాశీనగరమునకు పోయెను. గృహాస్త్రాశ్రమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘమాస వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రాదులను పొంది సుఖముగా నుండెను. తరువాత మరణించి ముక్తి నొందెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తా లోకా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.